హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పొద్దున్నే లేచాను. సో ఎందుకు లేచానంటే ఈరోజు మష్రూమ్ కర్రీ చేద్దామని పొద్దున్నే లేచాను. మష్రూమ్ కర్రీకి ఎక్కువ టైం పడుతుంది కదా, నాకైతే 1.5 అవర్ పట్టింది. అదంతా క్లీన్ చేసుకొని ప్రాసెస్ అంతా చేసుకునేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పి పొద్దున్నే లేచాను. వాటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. హెల్త్ కూడా చాలా మంచిది. మేమైతే వీక్లీ వన్స్ అలా తింటాము. సో నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. నేను చూపిస్తున్నట్టు విధంగా మీద తొక్క ఉంటుంది, లైట్ స్కిన్ అదంతా తీసేసుకోవాలి. డస్ట్ ఉంటుంది కదా, బ్లాక్ది మొత్తం లైట్గా ఇట్లా చాక్తో నేను చూపిస్తున్నట్టు విధంగా మెల్లగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే అన్నీ అలానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి మనము ప్రాసెస్ అంతా చేసేసరికి టైం పడుతుంది కదా, ఆ లోపు బ్లాక్ అయిపోతాయి అనమాట. అందుకనే సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో బాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మష్రూమ్ వేసుకొని ఒక 1 మినిట్ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మష్రూమ్లో నుంచి వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. నేను 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాను. వాటర్ వచ్చింది. సో వాటర్ వచ్చినా పర్వాలేదు, తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన మసాలాలు చిన్నగా కట్ చేసుకుని ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనము అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేను 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. 2 టమాటాలు, ఎల్లిపాయలు, ఒక 10 జీడిపప్పులు వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము గోల్డెన్ బ్రౌన్ అయిన ఆనియన్స్లోకి ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనకు టేస్ట్కి తగ్గట్టు కారము, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న దాంట్లో మనము ఇంతమందికి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకి గ్రేవీకి తగ్గట్టు ఒక గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్ అనేది ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. కావాలంటే మసాలా వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ స్టార్టింగ్లోనే మసాలాలు వేసాను కాబట్టి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో.